నమస్తే. మన ఆరోగ్యం మన చేతుల్లోనే. ఈరోజు షుగర్ నియంత్రణలో ఉండాలంటే ఏం చేయాలి? షుగర్ ఉండేవాళ్ళు అన్నము, వరి అన్నము 3 పూట్ల ఖచ్చితంగా తినకూడదు. మధ్యాహ్నం మాత్రమే భోంచేయాలి. మిగిలిన 2 పూట్లు గోధుమ ఉత్పత్తులు, గోధుమతో తయారైనటువంటివి కానీ లేదంటే ఇతర మిల్లెట్స్, రాగి, జొన్న, బాజ్రా ఇటువంటి మిల్లెట్స్తో తయారైన ఆహార పదార్థాలను కానీ తినాలి. ముఖ్యంగా బియ్యం ఉత్పత్తులైనటువంటి ఇడ్లీ, దోశ అస్సలు తినకూడదు. అవి ఈజీగా షుగర్ లెవెల్స్ని పెంచేస్తాయి. దాంతోపాటుగా వేరుశెనగ, జీడిపప్పు, నువ్వులు, బొంబాయి రవ్వ, కొబ్బరి ఇటువంటి ఆహార పదార్థాలు అస్సలు తినకూడదు. మరి ఏం తినాలి? నేను ఇందాకే చెప్పాను, గోధుమ ఉత్పత్తులు చాలా ఆరోగ్యానికి మంచిది. అలాగే మిల్లెట్స్, చిరుధాన్యాలు కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. పండ్ల విషయానికి వస్తే బొప్పాయి చాలా మంచిది. బొప్పాయి, జామ, కాలా జామున్ ఇటువంటివి మనం ఆహారంలో తీసుకోవడం ఎంతో మంచిది. మామిడికాయ కనుక తినే పని అయితే 6 నుంచి 8 గంటల వ్యవధిలో 100 గ్రాములకు మించి మామిడి పండు తినకూడదు. 100 గ్రాముల వరకు ఓకే. కాబట్టి ఇలాగా జామ పండు చాలా శ్రేష్టంగా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఆకుకూరల విషయానికి వస్తే మునగాకు షుగర్ని బాగా నియంత్రణ చేస్తుంది. కాబట్టి ఈ మెళకువలు మనం పాటించినట్లయితే షుగర్ అనేది మన కంట్రోల్లోనే ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని ఆశిస్తాను. ధన్యవాదాలు.